వాళ్ళు ప్రస్తుతం మనం గీసుకొండలో ఉన్న శివరెడ్డి గారి పందుల ఫామ్లో ఉన్నాము. అయితే వారి ద్వారా ఇదివరకే పందుల ఫామ్ పైన ఒక ఎపిసోడ్ చేసినా సరే మరింత సమాచారం వారి దగ్గర నుంచి రాబట్టడం కోసం అని ఇంకో ఎపిసోడ్ ప్లాన్ చేయడం జరిగింది. వాటి నిర్మాణానికి అయిన ఖర్చు, డ్రైనేజీ, అలాగే వ్యాధుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే వారు ఎంతతో స్టార్ట్ చేశారు, ప్రస్తుతం వారి దగ్గర ఎన్ని పందులు ఉన్నాయి, ఎన్ని బ్యాచ్లు బయటికి వెళ్ళినాయి, వ్యాధులకు వాటికి వారు తీసుకునే నివారణ చర్యలు ప్రతి ఒక్కటి వారిని అడిగి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు తెలుగు కిసాన్. కిసాన్ ప్రేక్షకులు రైతుల నమస్కారం. నా పేరు ఉదయ్. ప్రస్తుతం మనం గీసుకొండలోని శివరెడ్డి గారి ఫామ్ దగ్గర ఉన్నాము, పందుల ఫామ్ దగ్గర ఉన్నాము. వారు పందుల పెంపకం ఎన్నేళ్ల నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు, ఎంతతో స్టార్ట్ చేశారు, ప్రస్తుతం ఎన్ని పందులు ఉన్నాయి, అలాగే వారు ఎన్ని బ్యాచ్లు తీశారు అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము. అయితే శివరెడ్డి గారితో ఇదివరకే ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. అయితే దానికి కంటిన్యూషన్గా ఇంకింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేద్దాము. కొత్త వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత దీనికి రాగలరని కోరుతా ఉన్నాను. సార్ శివరెడ్డి గారు నమస్తే. మీరు ఆల్రెడీ పందుల పెంపకం గురించి ఒక వీడియోలో పూర్తిగా వివరించారు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కొత్తగా చూసే వారి గురించి కూడా కొద్దిగా వాటి గురించి మరోసారి డిస్కస్ చేద్దాం. తప్పకుండా. ఓకే సార్. సార్ మీ దగ్గర ఉన్న పందుల జాతి రకం పేరేంటి సార్? నా దగ్గర ఉన్నది వచ్చేసి లార్జ్ వైట్ యాక్షర్ ఉంది, ప్లస్ డ్యూరాక్ కూడా ఉంది. డ్యూరాక్. ప్రస్తుతానికి ఎన్ని పందులు ఉన్నాయి సార్, ఎంతతో స్టార్ట్ చేశారు, ఎన్ని పందులు ఉన్నాయి? నేను 36 మదర్స్ 5 మేల్స్తో స్టార్ట్ చేశాను. ప్రజెంట్ వచ్చేసి 34 మదర్స్ 5 మేల్స్ ఉన్నాయి. మేల్స్ ఉన్నాయి. పిల్లలు సార్? పిల్లలు వచ్చేసి ఈ థర్డ్ లాక్టేషన్లో నాకు 300 పిగ్లెట్స్ అబౌవ్ వచ్చినాయి. 300 అబౌవ్ వచ్చినాయి. మోర్టాలిటీ అంటే పోగానేనా సార్? ఈ ఒక్క లాక్టేషన్ నాకు చనిపోగానే, ఈ ఒక్క లాక్టేషన్లో కొంచెం డయోరియా ప్రాబ్లంతో ఒక 30-40 పిల్లలు చనిపోయినాయి. ఈ లార్జ్ వైట్ యాక్షర్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకంటే ఇది మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది, తర్వాత దీని పునరుత్పత్తి రేటు కానీ దీని గ్రోత్ రేట్ కానీ బాగుండడం వల్ల లార్జ్ వైట్ యాక్షర్ ప్రిఫర్ చేసినాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గర డ్యూరాక్ కూడా ఉన్నది, ఒక జత మేల్ ఒక ఫీమేల్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి.